హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు బెస్ట్ తెలుగు డబ్బుడ్ తమిళ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. జల్లికట్టు. ఒక బఫెల్లో వాటర్లో నుంచి తప్పించుకొని ఊర్లో వాళ్ళ మీదకి దాడి చేస్తున్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళు దాన్ని ఎలా కంట్రోల్ చేశారు అనే ఒక చిన్న స్టోరీ లైన్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ స్టోరీ లైన్ చాలా బాగుంటుంది, మూవీ చూడొచ్చు. కన్నులను దోచాయంటే లాక్డౌన్కి ముందు వచ్చిన మూవీ ఇది. ఒక మంచి లవ్ స్టోరీలా స్టార్ట్ అయ్యి ఒక థ్రిల్లర్లోకి మారిపోతుంది ఈ మూవీ స్టోరీ అంతా. ఇందులో గౌతమ్ మీనన్ పర్ఫార్మెన్స్ అయితే క్లాసీ. ఇందులో కొన్ని సీన్స్ అయితే పీక్స్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఖచ్చితంగా చూడొచ్చు, ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫోరెన్సిక్. మీకు కానీ థ్రిల్లర్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫస్ట్ గో అండ్ వాచ్ ఇట్. ఈ మూవీ ఒక సైకోయిస్టిక్ థ్రిల్లర్ మూవీ. నెక్స్ట్ ఏమవుతుందా అని చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ మూవీ చూస్తున్నంతసేపు. సుడానీ ఫ్రమ్ నైజీరియా. నేమ్ వినడానికి చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ మూవీ మాత్రం చాలా హర్టింగ్ ఉంటుంది. ఈ మూవీ ఒక ఫుట్బాల్ స్టోరీ లైన్ని బేస్ చేసుకొని తీసిన మూవీ, కానీ మూవీ మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్లోనే అయితే అస్సలు ఉండదు. దాని వెనకాల జరిగే స్టోరీ ఎలా ఉంటుంది, చాలా రియలిస్టిక్గా, చాలా వండర్ఫుల్గా చూపించారు ఈ మూవీలో అయితే. ఆండ్రాయిడ్ కట్టప్ప. ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే పల్లెటూరు, పాత సామాన్లు, వీటికి ఇష్టపడి బతికే ఒక ఫాదర్కి స్లోగా హెల్త్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాంటి టైంలోనే కొడుకు ఒక ఆండ్రాయిడ్ రోబోని అయితే తీసుకొని వచ్చి ఇస్తాడు. స్టార్టింగ్లో ఆయనకు ఆ రోబో నచ్చదు, కానీ స్లోగా అది ఆయనకు చాలా బాగా నచ్చుతుంది. దాని మీద చాలా ఫీలింగ్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటారు ఆయన. మతున్. నివిన్ పోలి అనగానే మనకందరికీ గుర్తొచ్చే మూవీ ప్రేమం. దానికి డెడ్ ఆపోజిట్ మూవీనే ఈ మూవీ. ఈ మూవీలో మనకి నివిన్ పోలేలో ఉండే యాక్టర్ ఏమో అర్థమయ్యేలా చూపించారు. చాలా బాగుంటుంది మూవీ. ఈ మూవీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మూవీ ఖైదీ. లోకేష్ కనగరాజు డైరెక్టర్గా వర్క్ చేసిన మూవీ ఇది. ఈ ఖైదీ మూవీకి సీక్వెల్గా వచ్చిన మూవీసే విక్రమ్, లియో, ఈ మూవీస్. ఖైదీ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీ ఒక ఫాదర్ సెంటిమెంటల్ మూవీ. ఈ మూవీ మొత్తం ఒక సింగిల్ నైట్లో జరిగే స్టోరీని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. అండ్ ఈ మూవీలో కార్తీ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే అనుకోవాలి. ఎంత కాదన్నా లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళిద్దరికీ చాలా బాగా సెట్ అయింది మూవీలో. ఇప్పటి వరకు చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి, మీకైతే డ్యామ్ షూర్ నచ్చుతుంది. నెక్స్ట్ మూవీ బంగారు తల్లి. మీకు కోర్ట్ రూమ్ డ్రామాస్ నచ్చినట్లయితే ఈ మూవీ అలాంటిదే. జస్ట్ గో ఫర్ ఇట్. జ్యోతిక గారు లాయర్ క్యారెక్టర్లో కనిపిస్తారు మనకి ఈ మూవీలో. చాలా బాగుంటుంది మూవీ, ఇది కూడా చూడొచ్చు. గో అండ్ వాచ్ ఇట్. నెక్స్ట్ మూవీ ట్రాన్. ఫహద్ ఫాసిల్ వన్ మ్యాన్ షో అంటే ఏమో చూపించారు ఈ మూవీలో. ఆయన ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నీ ఎనర్జీ లెవెల్స్ చూసుకున్నట్లయితే ఒకటైతే ఈ మూవీ వేరే లెవెల్. డోంట్ మిస్ ఇట్. డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది ఈ మూవీ. వదలడు. ఈ మూవీలో సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సిద్ధార్థ్ అనగానే తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంచి నేమ్ సంపాదించుకున్నారు. ఇందులో సిద్ధార్థ్ ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా యాక్ట్ చేశారు. అందులోని రైట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ బయట ఫుడ్ తినాలంటే డెఫినెట్గా భయం అయ్యేలా ఉంటుంది. ఇంటి ఫుడ్ చాలా బెటర్రా అనిపిస్తుంది. ఈ మూవీలో సిద్ధార్థ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా పెద్ద వాళ్ళతో పెట్టుకోవడంతో సిద్ధార్థ్ని చంపేస్తారు. దాని తర్వాత హీరోయిన్లోకి ఆయన ఆత్మ వెళ్ళి ఏం జరుగుతుంది అనేదే ఈ మూవీ స్టోరీ. వాచ్ ఇట్. నెక్స్ట్ మూవీ 36 వయసులో. ఈ మూవీలో జ్యోతికాని పెట్టి తీశారంటే మినిమం ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీలో జ్యోతిక తన హస్బెండ్ అండ్ డాటర్ కోసం తన డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసి ఉంటారు. అండ్ ఈ మూవీలో జ్యోతిక యాక్టింగ్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. డ్యామ్ షూర్గా మనం ఈ మూవీ హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.